అభిరుచి మీ అభిరుచి. నమస్కారం, అభిరుచికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటల్ని మీకు పరిచయం చేస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త వెరైటీస్ తో రెడీగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరుకున్న వంటకాన్ని మా షెఫ్ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరే వంట అడిగారో చూద్దామా అండి? హలో రాజు గారు. హలో అండి. ఇవాళ మన వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే అండి. నల్గొండ నుంచి కమల గారు అడిగారండి. ఆనపకాయ టమాటా కాంబినేషన్ లో ఏదైనా చూపించమన్నారు. సో ఆనపకాయ యాక్చువల్లీ మనం చాలా రేర్ గా యూజ్ చేస్తూ ఉంటాం, ఎక్కువ సాంబార్లో వాటిలోనే వాడుతూ ఉంటారు. సో దాంతో టమాటా కాంబినేషన్ అంటే మరి ఏం చేస్తే బాగుంటుంది? కర్రీ బాగుంటుంది. కర్రీ బాగుంటుంది. సో ఇక్కడ మనం ఆనపకాయ ముక్కల కింద వేసుకుంటున్నాం అండి. టమాటా ముక్కలు కొంచెం మనకు గ్రేవీలా వస్తుంది. అంటే టమాటాస్ యాక్చువల్లీ కొంచెం వేసిన వెంటనే మనకు అలా మెత్తగా గ్రేవీ అవుతాయి కాబట్టి ఆ రెండు కొంచెం గ్రేవీ కర్రీ అన్నమాట. కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, ఆనపకాయ టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆనపకాయ టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టమాటాలు 4, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. రాజుగారు, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఏం చేసుకోవాలి? సో డైరెక్ట్ ప్రాసెస్ అండి. ఓకే, ముందుగా రెడీ చేసి పెట్టుకోవడానికి అవేం లేదా? అక్కర్లేదు. సో ఇన్స్టెంట్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. కర్రీ అనగానే మనం తీసుకునేవి ఆనియన్స్, టమాటాస్ రెగ్యులర్ వాటిని చేసుకుంటాం. కొంచెం చేసే విధానంలో అంటే ఏ వస్తువు తర్వాత అంటే ఏ ఇంగ్రీడియంట్ తర్వాత ఏమి వేయాలి దాన్ని బట్టి మనకు కావాల్సిన టేస్ట్ వస్తుంది. ఓకే, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందా అండి? లేదండి. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, సో దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. జనరల్ గా ఆనపకాయలు మనం ఎక్కువగా సాంబార్లో వాటిల్లోనే ఎక్కువ యూజ్ చేస్తాం కదండి. అవునండి. కానీ టమాటా కాంబినేషన్ తో ఆనపకాయ చాలా బాగుంటుందేమో. దానికి దీనికి టేస్ట్ కరెక్ట్ గా కుదురుతుందండి. సో ఇది కాస్త వేగాలండి మనకు. ఓకే, ఇది కొంచెం వేగాల. అవునండి. అంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన అది పోవడానికి. ఎస్. ఓకే, సో దీంట్లో ఉప్పు, అలాగే కారం, ఓకే, ఆనపకాయ ముక్కలు. సో ఆనపకాయ ముక్కలు చక్కగా గింజలు అవి అన్ని తీసేసి చెక్కు తీసేసి పెట్టుకున్నారు. అవునండి. కొద్దిగా పసుపు అండి. ఓకే, సో ఇక్కడ మనకు పీసెస్ కాస్త మనకు ఉడకాలండి, వేగాలి కొంచెం. అదే అంటే ఆల్రెడీ కొంచెం మెత్తగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం. వాటర్ వెజిటబుల్ కదా, చాలా తొందరగానే అయిపోతుంది. ఓకే, ఆలోపు చిట్కా చూద్దామండి. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా: కొబ్బరి పాలని తలకి అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా వారానికి ఒక్కసారైనా చేస్తే జుట్టు ఒత్తిగా పెరుగుతుంది. చిట్కా చూసారు కదా. సో కలర్ చేంజ్ అయిపోయి బాగా మెత్తబడిపోతాయి కదా. అవునండి. సో దీంట్లో టమాటా ముక్కలు అండి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే. టమాటా ముక్కలు క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలా అండి? లేదు, అంటే మనం ఈ సొరకాయ కింద ఎంత అయితే సరిపోతుందో దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఓకే,
సో ఈ టమాటాస్ వేయడం వల్ల మనకు కొంచెం గ్రేవీ గ్రేవీలా వస్తుంది కొంచెం. ఓకే, మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. సో మగ్గిన వెంటనే అది కూడా బాగా మెత్తబడి కర్రీ ఆ ఫ్లేవర్స్ కూడా ఆ సొరకాయ ముక్కలకు పట్టేస్తాయండి. పట్టేస్తాయి. ఓకే, కాసేపు వెయిట్ చేద్దామండి. ఓకే, అయిపోయిందండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి. ఓకే, ఇది రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది కదా, లైక్ చపాతీ పూరి అన్నిట్లోకి మంచి కాంబినేషన్. అవునండి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాం. సో కొంచెం ఇలా డ్రైగానే ఉండాలనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు. కొంచెం మనకు లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ బేసికల్గా ఆనపకాయ ఇంకా ఎలాంటి కాంబినేషన్స్లో తీసుకుంటే బాగుంటుందండి టమాటా కాకుండా? సో అంటే మసాలా కర్రీస్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, మసాలా కానీ లేదా కుర్మాలా కూడా చేసుకోవచ్చు, బాగుంటాయి. సో ఎక్కువగా మనం ఎక్కువ యూజ్ చేయం, చేసినా కూడా రెగ్యులర్గా ఒకటే లైక్ సాంబారు అలాగే చేస్తూ ఉంటాం కాబట్టి డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు ఆనపకాయ. చేయొచ్చు అండి, ఆవ పెట్టి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయింది. బౌల్ ఇస్తారా? ఓకే, పైన కొద్దిగా కొత్తిమీర. సో కర్రీ రెడీ అండి. ఓకే, వేడివేడిగా ఆనపకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేసేయండి. ఈ కర్రీ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. ఆనపకాయ టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం: పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, ఆనపకాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దానిలో టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే ఆనపకాయ టమాటా కర్రీ రెడీ. ఆనపకాయ టమాటా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూద్దామా? సూపర్, కమ్మగా చాలా బాగుంది. చాలా బాగుందండి కాంబినేషన్ కూడా. కాంబినేషన్ చాలా బాగుంది. టమాటాకి ఆనపకాయకి చాలా బాగా సెట్ అయింది. రైస్ లోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. అవునండి. ఓకే, మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ఈ వేసవి కాలంలో ఎండలో తిరగడం వల్ల మైగ్రేన్ ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాముని బాగా నలిపేసి ఒక పల్చటి క్లాత్లో చుట్టి దీన్ని అప్పుడప్పుడు వాసన చూస్తూ ఉంటే మైగ్రేన్ నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఆనపకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీ ఫేవరెట్ వంటల్ని మా షెఫ్ పరిచయం చేసి చూపించాలి అనుకుంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. గుడ్ ఫుడ్, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో పాలకూర జొన్న రవ్వ ఉప్మా తయారు చేసుకోబోతున్నాం. చాలా వెరైటీగా ఉంది కదా. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ని అడిగి తెలుసుకుందామా అండి? రాజుగారు, ఇవాళ గుడ్ ఫుడ్ లో పాలకూర జొన్న రవ్వ ఉప్మా చేయబోతున్నారు. అవునండి. సో ఇది వినడానికే చాలా హెల్దీ కాంబినేషన్ లాగా ఉంది. అండ్ ఉప్మా, దట్టు వెరైటీ ఉప్మా అంటే అందరికీ ఇంట్రెస్టింగ్ డిష్ ఇది. అంటే జొన్న రవ్వ ఒకటి, దాంట్లో మనం పాలకూర కాంబినేషన్ లో చేస్తున్నాం కదా. సో చాలా హెల్దీ అండి. సో చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఓకే, అయితే తయారు చేసుకుందాం ఈ రోజు అయితే. ఓకే అండి, పాలకూర జొన్న రవ్వ ఉప్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలకూర జొన్న రవ్వ ఉప్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, జొన్న రవ్వ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె
2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం ఇక్కడ రవ్వ అంటే జొన్న రవ్వను కొంచెం దూరగా వేయించుకోవాలండి. జొన్న రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కదండి? మామూలుగా అంటే మనకు గోధుమ రవ్వ దొరుకుతుంది కదా, సో అలా ఉంటుంది. ఓకే. నార్మల్గా మనం గోధుమ రవ్వ అది యూజ్ చేసేటప్పుడు కూడా కొంచెం వేయించుకుని వాడతాం కదా, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. అలాగే ఇది కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. ఎస్ అండి. సో ఇటువైపు కూడా కొంచెం వాటర్ పెట్టేసుకున్నాం. ఓకే. సో ఉప్మాలో వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం వేడి చేసి వేసేసుకుంటే ఫాస్ట్గా తొందరగా అవుతుంది. సో ఇది మూత పెట్టేసండి. ఓకే. యాక్చువల్గా ఉప్మా అనేది అందరి ఇళ్లలోనూ రెగ్యులర్ డిష్ అండి. కనీసం వీక్లీ థ్రైస్ అన్న టిఫిన్స్ ఉప్మాలే చేస్తూ ఉంటారు. కంపల్సరీగా ఉంటుంది. బికాజ్ ఈజీగా అయిపోతుంది, ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఫాస్ట్గానే. కాబట్టి ఇలా స్పెషల్గా ఉన్న ఉప్మా ట్రై చేయడం అంటే డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే గోధుమ రవ్వ ఉప్మా, బాంబే రవ్వ ఉప్మా అలా కాకుండా సో ఇలా జొన్న రవ్వతో. ఓకే, కొంచెం ఆ కమ్మటి వాసన వస్తుంది కదా. సో ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే. ఓకే, ఇప్పుడు దీంట్లోనే సో యూజువల్గా ఉప్మా అదే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా పోపు దినుసులు, ఓకే, లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు. సో అల్లం ముక్కల కిందే వేసేసారా? అవునండి. ఓకే. ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి పంట కింద ఒక మనకు అలా వచ్చినా కూడా పెద్దగా అయితే ఘాటు అనేది ఏం అనిపించదు. తెలియదండి. ఓకే, దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, ఓకే, సో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పాలకూర. సో ఈ పాలకూర రాగా అలాగే వేసేస్తున్నాం కదండి, బాయిల్ చేసి లేదా వేయించుకుని అలా ఏం చేయట్లేదు? అక్కర్లేదండి, ఇలా ఉంటేనే బాగుంటుంది మనకి. ఓకే. కానీ ఈ ఒక్క ఆకుకూర మాత్రమే మనం ఇలా డైరెక్ట్గా యూజ్ చేయగలుగుతాం కదా, వేరే ఏదైనా చేసుకోవాలంటే ఖచ్చితంగా కొంచెం ఫ్రై చేసుకుని వాడుకోవాలేమో. అంటే ఇది కూడా మనం ఇక్కడ కొంచెం ఫ్రై చేస్తున్నాం కదా, సో అది సరిపోతుంది. అసలు వేరే ఆకుకూరలు వేసుకున్నా కానీ కొంచెం ఇలా మనం సాటే చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఆకుకూర బాగుంటుందండి ఇలా ఉప్మాలో కాంబినేషన్గా చేసుకోవడానికి? మేతి వేసుకోవచ్చు. ఓకే. తర్వాత చుక్క కూర వస్తుంది, కొంచెం పులుపు ఉంటుంది, అది వేసుకోవచ్చు. గోంగూర కూడా వేసుకోవచ్చు. గోంగూర ఉప్మా కూడా బాగుంటుంది, కొంచెం పుల్లగా అంటే పులుపు ఇష్టపడే వాళ్ళు దాంతో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం గోంగూర తీసుకొని చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో చిన్నగా తరుకున్నాం కాబట్టి తొందరగానే వేగిపోతుంది. సో నీళ్ళు కూడా మరుగుతున్నాయి కదా. అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉంది. నార్మల్గా మనం గోధుమ రవ్వలో ఇలాంటి రవ్వల్లో ఎలా అయితే వాటర్ క్వాంటిటీ వేసుకుంటామో దీనికి జొన్న రవ్వకు కూడా అంతే అలాగే అండి. గోధుమ రవ్వకు మనం వేసుకునే అదే రేషియోలో వేసుకోవాలి. ఓకే. కొద్దిగా వేస్తే మనం వేసుకుంటూ కలుపుకోవాలి. ఏనండి. సో ఇది కూడా కొంచెం గడ్డల కింద అయిపోయే ప్రమాదం ఉంది కదా, ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకొని. సో
సో కొద్దిగా ఉడికిన తర్వాత ఇది మనకు దగ్గర పడుతుందండి. సో అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. వావ్, ఇది కూడా మనకి పొడి పొడిగా అలాగే వస్తుందా, గోధుమ రవ్వ ఉప్మా వచ్చినట్టు? ఇష్టం అంటే ఉప్మాలో కొద్ది మంది అంటే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఇష్టానికి తగ్గట్టుగా చేసుకుంటారు. కొద్దిమంది ముద్దగా చేసుకుంటారు, కొద్దిమంది పొడిగా చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే. ఓకే, సో కాసేపు ఇది ఎలాగో మగ్గాలి కదండి, ఆలోపు చిట్కా చూద్దాం. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. యాపిల్ గుజ్జులో కొద్దిగా పాలమీగడ కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం నునుపుగా ఉంటుంది. ఓకే, ఇది ఇంకాసేపు అవ్వాలి కదండి. అవునండి. ఇలాగూ అంటే కొంచెం అలా రవరవగా కనిపిస్తుంది కదా. ఆలోపు మనం కార్వింగ్ చేసుకుందామండి. ఓకే అండి. సో ఇది మూత పెట్టేస్తే మనకి కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఫాస్ట్గా అవుతుంది. మౌస్ చేస్తున్నాను. మౌస్. ఓకే. ఓకే, ఇది బాడీ, ఇది హెడ్ అండి. ఓ, సో ఇది స్టెమ్ కట్ చేసి ఇక్కడ మనం ప్లేస్ చేయాలి. ఎస్ అండి. సో ఆ సైజులో కరెక్ట్గా మౌస్ సైజులో ఒకటి కొంచెం పెద్దగా అండ్ హెడ్కి సెట్ అయ్యేలాగా ఒకటి చూస్ చేసుకుని తీసుకోవాలి. రెండు. సో దీన్ని మనం కొంచెం బేస్ కూడా కట్ చేసుకుంటే సో ఇదే స్టెమ్ మనకు టైల్ లా వచ్చేస్తుంది. టైల్ లా వచ్చేస్తుంది. సో ఇక్కడ కూర్చున్న మౌస్ చేస్తున్నారా, పడుకున్న మౌస్ చేస్తున్నారా? పరిగెత్తుతుంది. పరిగెడుతుందా? ఓకే. ఓకే, క్యారెట్లోంచి చిన్న ముక్కు అంటే నోస్లా పెట్టడానికి. ఓకే. ఓకే. ఓకే, సో మధ్యలో ఇది కూడా కలుపుతూ ఉండాలి. అవును. సో కొంచెం అయితే దగ్గర పడింది. ముద్దగా కావాలనుకునే వాళ్ళు ఇలా సర్వ్ చేసుకోవచ్చు కదండి. సర్వ్ చేసుకోవచ్చు అండి కొంచెం ఉడికిన తర్వాత. ఓకే. ఓకే. చెవులండి. సో కంప్లీట్గా స్కిన్ తీసేస్తున్నారు కదండి, ఓన్లీ మనకు చెవులు చాలా లైట్గా రావడానికి. ఎస్, అంటే కొంచెం చిన్నగా ఉంటుంది కదా, చిన్నగా ఉండడానికి. ఇక్కడ కొంచెం స్లిట్ ఇవ్వాలి, ఇక్కడ కూడా. ఓకే. అలాగే వీటికి ఎదురుగానే ఐస్ పెట్టడానికి. తర్వాత చిన్నగా మీసాలు ఉంటాయి కదా. అవును. సో ఇక్కడ టూత్పిక్తో హోల్డ్ చేస్తున్నాను. ఓకే. సో ఐస్ వచ్చేసి సగ్గుబియ్యం. ఓ, అంటే కొంచెం కలర్ కాంట్రాస్ట్లో కనిపించాలంటే ఆ బ్లాక్ దాని మీద సగ్గుబియ్యం బాగుంటుంది. సగ్గుబియ్యం బాగుంటుంది. ఓకే. ఓకే. సో అలాగే సేమియా మీసాలు. మీసాలు. ఓకే. సో చాలా డెలికేట్గా పెట్టుకోలేము కదండి, పెట్టేటప్పుడు కొంచెం విరిగిపోతాయి. ఓ, కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. ఇది ఒక్కసారి చూద్దామండి. కొద్దిగా అయితే మనకు అయిపోతుంది. ఓకే. సో కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మెల్లగా అవుతుంది కదా, లేకపోతే మాడిపోతుంది. ఎస్. ఓకే. ఓకే. సో మౌస్ రెడీ అయిపోయింది. ఇది పరిగెడుతుందా అండి? పరిగెత్తొద్దనే చెప్పే దానికి కాళ్ళు పెట్టలేదా? ఓకే. కానీ పొజిషన్ కరెక్ట్గా తెలియాలంటే మనం ఇలాగే చూడాలి. ఎస్. ఎస్. సేమియాతో పెట్టిన మీసాలు చాలా బాగున్నాయి, నాకు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. అండ్ సగ్గు బియ్యంతో ఆ కళ్ళు కూడా చాలా బాగున్నాయి, క్యూట్గా ఉంది. ఎలుక అయిపోయింది కదండి ఇది కూడా ఆల్మోస్ట్. సో ఇంకొంచెం అంటే మనకి మీరు చెప్పినట్టుగా కొంచెం పొడి పొడిగా కావాలంటే ఇంకాసేపు మనం వేయించుకోవచ్చు. సో కొంచెం ముద్దలా కావాలనుకుంటే ఈ స్టేజ్లో తీసేసుకోవచ్చు. ఓకే. సో దీనికి ఏ కాంబినేషన్ చట్నీ చేసుకుంటే బాగుంటుంది, లేదా అలాగే డైరెక్ట్గా తినేస్తే సరిపోతుంది? డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకే. సో దాంట్లో అల్లం కూడా వేసాం, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. తర్వాత పాలకూర కూడా ఉంది కదా. అవును.
ఓకే, ఓకే పాలకూర జొన్న రవ్వ ఉప్మా రెడీ అండి. ఓకే, పాలకూర జొన్న రవ్వ ఉప్మా వేడి వేడిగా రెడీ అయిపోయిందండి. చాలా హెల్తీ, అలాగే తయారు చేసుకునే విధానం కూడా చాలా ఈజీ. మరి దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. పాలకూర జొన్న రవ్వ ఉప్మా తయారు చేసుకునే విధానం. జొన్న రవ్వ కొద్దిగా వేయించి ఉంచాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తరువాత తరిగిన పాలకూర వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. ముందుగా వేయించుకున్న జొన్న రవ్వ దీనిలో పోసి ఉండలు కట్టకుండా కలపాలి. దీన్ని బాగా ఉడకనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పాలకూర జొన్న రవ్వ ఉప్మా రెడీ. పాలకూర జొన్న రవ్వ ఉప్మా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగా కుదిరాయండి. సో దీనికి చట్నీ లాంటిది ఇంకేం అవసరం లేదు. ఏం అవసరం లేదు. అవును, అల్లం మనం వేసాం కదా, అవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. అండ్ పాలకూర జొన్న రవ్వ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ బాగా హెల్దీ కూడా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఇంకొక మంచి బ్యూటీ టిప్. కీరా దోస ముక్కల్ని పాలల్లో ఒక 10 నిమిషాల పాటు ఉంచి ఆ ముక్కల్ని ముఖం పైన 15 నిమిషాల పాటు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో మనకి 2 సరికొత్త వంటల్ని పరిచయం చేయడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శైలజ అండి. శైలజ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ అత్తాపూర్ నుండి వచ్చాను. అత్తాపూర్ నుంచి వచ్చారు. ఓకే, మీరండి? నా పేరు సత్యవాణి అండి. నేను కూకట్పల్లి నుంచి వచ్చాను. కూకట్పల్లి. ఓకే, సత్యవాణి గారు, శైలజ గారు. ఓకే, ఇవాళ రెడీయా వంటలు చేయడానికి కాంపిటీషన్ కి? రెడీ రెడీ అండి. రెడీ. రెడీ. ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. గట్టిగా చెప్పండి. నేను చేస్తాను. మీరు చేస్తారు. ఓకే, ఏం చేయబోతున్నారు? దాల్మా ప్రిపేర్ చేయండి. దాల్మా అంటే ఏంటండి? ఎలా ఉంటుంది వంట? అన్ని రకాల కూరగాయలు కలిపి ప్రిపేర్ చేస్తాను. ఓహో, అన్ని రకాల కూరగాయలతో చేస్తారనమాట దాల్మా అంటే. ఓకే, చూసేద్దాం అయితే. దాల్మా కర్రీ, కర్రీయా లేకపోతే ఏంటి? కర్రీ. కర్రీ. ఓకే, దాల్మా కర్రీ ఎలా ఉంటుందో. ఓకే, రెడీ అండి? స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా దాల్మా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దాల్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు 2 కప్పులు, బీరకాయ ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, దొండకాయ ముక్కలు 1 కప్పు, కంద ముక్కలు 1 కప్పు, చిలగడదుంప ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 6 రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన చిక్కుడుకాయలు కొద్దిగా, తరిగిన ములక్కాడ 1, నూనె తగినంత, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా అండి? ముందుగా ఏం చేసుకోవాలి? కందిపప్పులో ఈ కూరగాయలన్నీ కలిపి ఉడికించి పెట్టుకోవాలి. ఓహో, కందిపప్పులో కూరగాయలన్నీ ఒకటేసారి కుక్కర్ లో పెట్టేసి ఉడికించేసుకోవాలి. ఓకే, కూరగాయలన్నీ అంటే ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఇక్కడ? గుమ్మడికాయ, బంగాళదుంప, గుమ్మడికాయ, బంగాళదుంప, టమాటా, బీరకాయ, కంద, క్యారెట్, దొండకాయలు, ములక్కాడలు, చిక్కుడుకాయలు, ఇదేంటి? చిలకడదుంప, క్యారెట్, అన్ని రకాల. సో ఈ అన్ని రకాల కూరగాయలు, ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు తీసుకున్నారు. సో అన్ని కూరగాయలు కలిపేసుకుని అందులో కందిపప్పు వేసుకుని ఉడికించి ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నారు చక్కగా. సో కంప్లీట్ కందిపప్పు ఉడికిపోయిన తర్వాత ఇలా మెదిపేశారు, అంతేనా అండి? సో ముందుగా అయితే ఇది రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇందులో ఉప్పు. ఇందులోనేనా? ఇందులో. ఓకే, సో ఇలా ఉడికించి పెట్టుకున్న ఈ పేస్ట్, ఐ మీన్ మెదిపి పెట్టుకున్న ఈ కూరగాయలు కందిపప్పు మిశ్రమంలోనే కాస్త ఉప్పు వేస్తున్నారు, కారం, కొంచెం గరం మసాలా పొడి, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి. ఓకే, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పళ్ళు వేసేసారు. వేసి ఇది మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. దాల్మా అంటే ఏంటండి?
దాల్మా అంటే ఆ వర్డ్ కి మీనింగ్ ఏంటి? ఎక్కడ డిష్, ఏ టైప్ ఆఫ్ డిష్ ఇది? పప్పుతో తయారు చేస్తాం, అన్ని రకాల కూరగాయలు కలిపి. ఆహా, పప్పు. సో దాల్ అంటే పప్పు కాబట్టి దాల్మా. ఇది అసలు ఒరిస్సాదండి, అత్తమ్మ వాళ్ళది ఒరిస్సా, అత్తమ్మ నేర్పారు. ఓహో, మీ అత్తగారి వాళ్ళది ఒరిస్సా, సో వాళ్ళు నేర్పారు. అత్తమ్మ నేర్పిన వంట. ఓకే, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది? లేదండి, చేయలేదు. సో ఇప్పుడు మీరు కూడా చూసి మేము కూడా ట్రై చేస్తాం. యాక్చువల్లీ అన్ని కూరగాయలు వేస్ట్ చేసుకోవడం అని అంటే మనకి హెల్త్ కూడా చాలా హెల్త్ కి మంచిది అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. అంటే చపాతీకి కూడా చపాతీ కూడా యూజ్ చేస్తాం. రైస్ కి చపాతీకి అన్నిటికీ బాగుంటుంది. అన్నిటికీ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇప్పుడు పోపు వేస్తాం. పోపు వేసుకోవాలి. ఓకే, అయితే స్టవ్ వెలిగించుకుందాం. మీరు ఇంత చిన్నగా ఎందుకు మాట్లాడతారు? కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదా. ఇంట్లో కూడా చిన్నగానే మాట్లాడతారండి? అంతేనా? మరి ఒకవేళ పక్క రూమ్ లో ఉన్న వాళ్ళనో ఎక్కడ దూరంగా ఉన్న వాళ్ళో పిలవాలంటే దగ్గరికి వెళ్ళి పిలుస్తారా? అంతేగాని గట్టిగా మాట్లాడరా? పిలుస్తాం. ఇక్కడ నుంచి పిలుస్తారా? ఏదో ఒకసారి పిలవండి, నన్ను నేను దూరంగా ఉన్నాను, పిలవండి ఒకసారి. ఇప్పుడు మీరు దగ్గరలో ఉన్నారు, నేను ఉన్నాను అనుకోండి దూరంగా, ఒకసారి మీరు గట్టిగా మాట్లాడితే వినాలని ఉంది. మాట్లాడతారా? మాట్లాడండి. అయితే ఇంకా ఇంకా గట్టిగా మాట్లాడండి. నేను ఎంత మాట్లాడినా మీరు మాత్రం సౌండ్ పెంచండి. ఓకే అండి, సో పాన్ పెట్టుకున్నాము చక్కగా. నెక్స్ట్ ఏం వేయాలి? నూనె కొంచెం వేసుకోవాలా? ఓకే, ఇంకా నా వల్ల కాదండి, మీరు చెప్పింది నేను ట్రాన్స్లేట్ చేస్తాను. పోనీ గట్టిగా, పాపం మా ఆడియన్స్ అందరు మీ వంట ట్రై చేయాలా? ఇలా చిన్నగా చెప్తే వాళ్ళకి ఏం వినిపిస్తుంది పాపం? కొంచెం సిమ్లో చేసుకో. సిమ్లో పెట్టుకున్నాం. ఓకే, ఎండుమిరపకాయలు. ఆవాలు చెప్పండి. ఆవాలు అని పాపం ఇవాళ అయితే పాపం జీలకర్ర. ఓకే, కాంపిటీషన్ కదా అందుకే టెన్షన్ పడుతున్నారా? లేదండి. మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? వెల్లుల్లి ఎలా వేసేస్తారా? వెల్లుల్లి ఇలా తొక్కతో వేస్తేనే స్మెల్ బాగుంటుంది. ఓహో, తొక్కతో వేస్తే తొక్కతోటి కొంచెం చిదగొట్టేసి. మరి అలా మధ్య మధ్యలో తొక్క రాదా? అదే అలా ఏం రాదు. తీసుకుంటారా? తినేటప్పుడు ఏమి ఉండదు. తినేటప్పుడు తీసుకుంటారా? ఓ వెరీ గుడ్. అయితే వేసేయండి. సో అలా కచ్చా పచ్చాగా తొక్కతో వేసుకుంటే స్మెల్ బాగుంటుందంట. తినేటప్పుడు తొక్క తీసేసుకోవాలి. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే తొక్క తీసేసి కచ్చా పచ్చగా చేసేసినా కూడా బాగుంటుంది. మరి చూద్దాం, ఈ ఫ్లేవర్ మనకి డిఫరెంట్ గా తెలియదు కదా. డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకో. ఓకే, సో మొత్తానికి ఎవరన్నా దూరంగా ఉన్నారు వాళ్ళని పిలవాలి అని అంటే ఇవి దగ్గరికి వెళ్తారు తప్ప అరవరు అన్నమాట. వెరీ గుడ్. ఏం చేస్తుంటారండి మీరు ఖాళీ టైంలో? బుక్స్ చదువుతుంటారా? అభిరుచి చూస్తుంటాం. అభిరుచి చూస్తుంటారు. వెరీ గుడ్. అందులో వంటలు ట్రై చేస్తారా? సో అలా ట్రై చేసి నేర్చుకున్న వంటలు బాగా క్లిక్ అయ్యాయా? ట్రై చేశారా వంటలు? ట్రై చేస్తాం. ఓకే, కొంచెం బ్రౌనిష్గా అయిన తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలండి? ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఏంటండి? ఇంగువ. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తాం. ఏ జాబ్ చేస్తారు? సాఫ్ట్వేర్, టెలికాం సాఫ్ట్వేర్లో చేస్తాం. ఓ, టెలికాం సాఫ్ట్వేర్లో చేస్తారు. ఓకే, ఆపేనా? సో ఇంక వేరే ఏం ప్రాసెస్ లేదు? ఓకే, ఆపేనా అయితే. ఇప్పుడు వీటిని ఇందులో వేసి కలిపిస్తాం. ఓహో, వీటిని అందులో వేసేసి కలిపేసుకోవడమేనా? ఇప్పుడు దీన్ని కలిపేస్తాం. సో ఇంకా దీన్ని మళ్ళీ వేయడం కానీ ఫ్రై చేయడం కానీ ఏం లేదు. సో నేను యాక్చువల్గా మీరు ఇవన్నీ చేశాక ఇది తీసుకెళ్ళి అందులో వేస్తాను. సో అయితే చాలా హెల్దీగా అయిపోద్ది అనమాట. జస్ట్ అన్ని ఉడకబెట్టేసుకుని కందిపప్పుతో ఇవి ఇలా చక్కగా పోపు పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని ఎండు మిరపకాయలన్నీ వేసుకుని ఇందులో కలిపేసుకోవడమే. అయిపోయిందా అండి? అయిపోయింది. వావ్, సూపర్. అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది.
సో చూడ్డానికి కూడా చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా, చపాతీస్లోకి వాటికి బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయిందా అండి? సర్వ్ చేసుకుందామా? ఓకే, దాల్మా అంటారు అనమాట దీన్ని. ఎక్కువ చేస్తుంటారా మీ ఇంట్లో దీన్ని? ఎక్కువ చేస్తుంటారు. ఓకే అండి, వేడి వేడి దాల్మా రెడీ అయింది. ఓకే, వేడి వేడిగా దాల్మా రెడీ అయిపోయిందండి. చేసుకునే పద్ధతి కూడా చాలా ఈజీ, మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసేసేయండి. దాల్మా తయారీ విధానం మరోసారి చూద్దాం. దాల్మా తయారు చేసుకునే విధానం: కందిపప్పు, కూరగాయ ముక్కలు కలిపి ఉడికించి మెదిపి ఉంచాలి. దీనిలో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. దీన్ని ముందుగా మెదిపి ఉంచుకున్న కందిపప్పు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే, దాల్మా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. కాలిన గాయాలకి బర్నోల్ అందుబాటులో లేకపోతే ఎగ్ వైట్ అప్లై చేసి ఆ గాయం నుంచి ఉపశమనం పొందొచ్చు. దాల్మా తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు శైలజ గారు వంట చేస్తారు. ఓకే, రెడీ అండి? రెడీ అండి. ఏం చేయబోతున్నారు? నేను వాంగి భరిత చేస్తున్నానండి. వాంగి భరిత. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉంది వినడానికి. ఇది మహారాష్ట్రన్ డిష్ అండి. మహారాష్ట్రియన్. ఓకే, అయితే ఓకే, వాంగి భరిత తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వాంగి భరిత తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ 1, చింతపండు 25 గ్రాములు, బెల్లం 50 గ్రాములు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్. ఓకే, రెడీ అండి శైలజ గారు? రెడీ. స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏం చేసుకోవాలి ప్రాసెస్ ముందుగా ఇది పెద్ద వంకాయ, దీనిని వంకాయకు నూనె రాసి మనం ప్యాన్ పెట్టి దాంట్లో వంకాయ వేసి బాగా కాల్చాలండి. ఇది బాగా మగ్గిపోయే వరకు బాగా ఫ్రై చేయాలి. అది ఇలా వస్తుందండి. దానిపైన పొట్టు తీస్తే అది ఇలా వస్తుందండి. సో ఇంక వేరే ఏం వేయలేదా ఇందులో? ఉప్పుగా ఏం వేయలేదండి. ఏం వేయలేదు. జస్ట్ వంకాయ మగ్గించాలి. సో జనరల్ గా మనం అలా వంకాయలకి ఆయిల్ రాసేసి అలా చేసుకుని వంకాయ చట్నీ లాగా చేసుకుంటాం. సో అలాగే ఈ పెద్ద వంకాయ తీసుకుని దీని చుట్టూ ఆయిల్ రాసేసి పాన్ లో వేసుకుని బాగా ఇలా మొత్తం మగ్గిపోవాలి. కంప్లీట్ గా మగ్గిపోయిన తర్వాత ఇలా అవుతుంది. జస్ట్ లైక్ పేస్ట్ లాగా తొక్క తీసేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఫస్ట్ అయితే ఇది రెడీ చేసి పెట్టుకోవాలి. ఉప్పు అలాంటివి ఏం లేదు, ఓన్లీ వంకాయ. ఓకే, సో ఇలాంటి ఒక పెద్ద వంకాయ తీసుకుని నూనె రాసుకుని దీన్ని కాల్చి పొట్టు తీసేసి ఇలా గుజ్జులాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇందులో ఎలాంటి ఉప్పు కానీ ఇవన్నీ ఏం యాడ్ చేయక్కర్లేదు, ఓన్లీ వంకాయని ఇలా గుజ్జు చేసి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ చింతపండు రసం తీసి పెట్టుకోవాలండి. ఓకే, చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఓకే, బెల్లం, మెయిన్ ఇదే అండి, బెల్లమే అండి. ఇందులో తీయగా కారంగా బెల్లం అట్లా తీపిగా కూడా ఉంటుంది. సో బెల్లం కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోవాలండి. ఓకే, ఉప్పు కొద్దిగా, సో తగినంత ఉప్పు. రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఇది బాగా బెల్లం కరగాలండి. బాగా సో బెల్లం కరగాలి. కరిగిన తర్వాత ఇందులో మనం స్మాష్ చేసుకున్న వంకాయ ఇందులో వేసేసుకోవాలండి. ఓకే, ప్రాసెస్ కాస్త వెరైటీగా ఉంది. సో చక్కగా వంకాయ గుజ్జు చేసి పెట్టుకున్నాం. ఆ తర్వాత చింతపండు రసంలో బెల్లం,
ఉప్పు, పసుపు, ఇంగువ ఇంగువ, ఈ 4 వేసేసుకుని బెల్లం బాగా మెదిపేసి మెదిపాలి. మనం ఏ వంకాయ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నామో అది కూడా అందులో వేసేసి వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. ఇప్పుడు పోపు చేసుకోవాలా? ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాము. మీరు కూడా అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? మా మామగారికి ఫేవరెట్ డిష్ అండి, ఎప్పుడు ఇదే చేయమని చెప్తూ ఉంటారు. ఆహా. మా అత్తగారికి ఎప్పుడు చెప్తుంటారు. ఇదే సో అలా మీ అత్తగారు అలా చేసి చేసి మీరు చేసి నేర్చుకున్నారు. ఆ. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి, కాకపోతే ఇంట్లో ట్యూషన్స్ అవి చెప్తాను. ఓకే, ట్యూషన్స్ అంటే స్కూల్ పిల్లలకా? స్కూల్ పిల్లలు. వెరీ గుడ్. ఓకే. కొద్ది ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఓకే, శనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇలాంటి వంటకం? ఇప్పుడు మీరు కూడా నేర్చుకొని ట్రై చేస్తారా? ఇంగువ, ఓకే, ఇంగువ కొంచెం, కొద్దిగా ఇంగువ ఆల్రెడీ అందులో కూడా కొంచెం వేసాము. పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇట్లా పొడవుగా కట్ చేయాలండి, అప్పుడే తింటేస్ట్. ఓకే. ఎండుమిర్చి ఒకటి. సో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు రెండు వాడుతున్నారు. రెండు ఇంకా వాడతారు. ఇంకా రెండు. అంతే, కారం ఏం అవసరం లేదండి. ఇది ఎక్కువ కారం ఉన్నది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకే. ఎలా బాగుంటుంది? రైస్ లోకి బాగుంటుంది? రైస్ లోకి బాగుంటుంది, చపాతీకి కానీ బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలండి? ఆ పోపు ఇందులో వేసుకోవడం. ఆ పోపు అందులో వేసేసుకోవడం. సో ఇందాక మీరు చేసిన ప్రాసెస్ సేమ్ అలాగే ఉంది. సో మీరు కూడా అన్ని అలా ఉడికిచ్చేసుకుని పెట్టుకుని పోపు వేసుకున్నారు. హాఫ్ చేసేనా? అంతేనా అండి? అంతే అండి. పైన కొత్తిమీర. కొద్దిగా సో బెల్లం కొంచెం ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి స్వీట్గా ఉంటుంది. వాంగి భరిత రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. యా, షూర్. మేము మరాఠీలో వాంగి అంటాం, అందుకని వాంగి భరిత. అవును, వాంగి బాత్ అని కూడా చేసుకుంటాం కదా. సో అది కూడా మరాఠీ వంట యాక్చువల్లీ. సో ఇది కూడా మరాఠీ వంట. వాంగి భరిత. వాంగి భరిత రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ వాంగి భరిత తయారీ విధానం మరోసారి చూద్దాం. వాంగి భరిత తయారు చేసుకునే విధానం: వంకాయకు నూనె రాసి కాల్చి పొట్టు తీసి మెదిపి ఉంచాలి. చింతపండు రసంలో పసుపు, బెల్లం తురుము, ఉప్పు, మెదిపి ఉంచుకున్న వంకాయ పేస్ట్ వేసి కలపాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. దీన్ని ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయ పేస్ట్ లో వేసి పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే వాంగి భరిత రెడీ. ఓకే, ఇవాళ శైలజ గారు, సత్య గారు ఇద్దరు కూడా మంచి వంటలు పరిచయం చేశారు. సో మొత్తానికి ఈ రెండిట్లో ఏది బెస్ట్ వంట అవ్వబోతోందో చూడాలంటే ముందు టేస్ట్ చూడాలి. రాజు గారు, టేస్ట్ చేద్దాం. ఫస్ట్ దాల్మా టేస్ట్ చేద్దాం అండి. ఓకే, మీరు కూడా తీసుకోండి శైలజ గారు. ఓకే, ఎలా ఉంది రాజు గారు?
కొంచెం డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా కొంచెం కమ్మగా ఉంది. అంటే వెజిటేబుల్స్ అన్ని కూడా మిక్స్ చేశారు కదా, చాలా బాగుంది. అండ్ కారం కూడా కరెక్ట్ గా సెట్ అయింది మనకు. అది మరీ కందిపప్పు కంప్లీట్ గా అదే ఉడికించి మళ్ళీ ఆయిల్ లో కూడా ఏం వేయలేదు కాబట్టి ఆ చప్పగా అలా లేకుండా కూడా అంటే పోపు యాడ్ చేస్తారు కదా, పోపు యాడ్ చేశారు, ఆ ఎండుమిర్చి అవన్నీ కూడా వేసారు కాబట్టి బాగుంది, చాలా బాగుందండి. ఓకే, నెక్స్ట్ వాంగి భరిత. బాగుంది శైలజ గారు, థ్యాంక్ యూ. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. రాజు గారు మీకు ఎలా అనిపించింది? రెండు డిష్లు కూడా కొంచెం డిఫరెంట్ గా చేశారు. అవును, అంటే ఒకటి ఏంటంటే ఒరిస్సా సైడ్, మహారాష్ట్రియన్ సైడ్. సో అంటే ఒక్కొక్క ప్రాంతంలో మనకు తెలుసు కదండి, సో అక్కడ టేస్ట్లను బట్టి వాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు. అవును. సో అలాగే మామూలుగా మనం వంకాయ పచ్చిపులుసు అని చేసుకుంటుంటాం కదా, సో మన షోలో కూడా చూపించాం మనం. అవును. సో ఆల్మోస్ట్ అలా అలాగే ఉంది, అంటే మనకు కొంచెం అలా జారుడుగా ఉంటుంది, ఇది కొంచెం చిక్కగా ఉంది. సో రెండు చేసిన విధానాలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. Yes. సో రెగ్యులర్ గా అవ్వకుండా. సో మరి మీకు ఈ రెండిట్లో ఏది బెస్ట్ వంట అనిపిస్తుంది? సో వెజిటేబుల్స్ అన్ని కొంచెం మిక్స్ అయ్యి కొంచెం అలా బాగా బ్లెండ్ అయిపోయింది అంటే దాల్లో. సో దాల్మా బాగుందండి, దాల్మా బాగుంది. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది టేస్ట్. సో ఇది కూడా ఓకే. సో రెండింటితో కంపేర్ చేసినప్పుడు కొంచెం ఏదో ఒక దాంతో వస్తుంది కాబట్టి ఈరోజు దాల్మా. అవును, నిజంగా అయితే రెండు వంటలు చాలా బాగున్నాయి. బట్ ఒకదానికొకటి కొంచెం చిన్న వేరియేషన్ లో చూసుకుంటే దాల్మా చాలా బాగుంది. కంగ్రాట్స్ సత్యవాణి గారు. ఓకే, ఇవాళ దాల్మా బెస్ట్ వంటగా సెలెక్ట్ అయింది కాబట్టి సత్యవాణి గారు విన్నర్ అయ్యారు. సత్యవాణి గారు, మీకు అభిరుచి వారి నుండి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. కంగ్రాట్స్. ఇప్పుడన్నా కొంచెం గట్టిగా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. అబ్బా, ఇది ఒకటి వినిపించింది నాకు. ఓకే, అలాగే శైలజ గారు, మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారండి. మీకు కూడా అభిరుచి వారి నుండి ఒక బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇవాళ రెండు వంటల్లో దాల్మా బెస్ట్ వంటగా సెలెక్ట్ అయింది, సత్యవాణి గారు విన్నర్ అయ్యారు. మీరు కూడా ఇలా మాకు మంచి వంటల్ని పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. పిండి వంటలు చేసేటప్పుడు పప్పుని ముందుగా నానబెట్టడం కుదరకపోతే వేడి నీళ్ళల్లో పప్పుని నానబెడితే అది త్వరగా నానిపోతుంది. చూసారు కదండి, ఈ రోజు 4 వంటకాల్ని గుడ్ ఫుడ్ మినహా మిగతా 3 వంటల పోషక విలువల్ని డాక్టర్ అరుణ్ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన ఆనపకాయ టొమాటో కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. ఆనపకాయ అంటే చెప్పాను కదా, సమ్మరు, మనకు వాటర్ ఎక్కువ కావాలి. డెఫినెట్గా మనకు ఈ సీజన్లోనే సొరకాయ అవన్నీ కూడా బాగా తీసుకోవాలి. వాటర్ ఒక ఇంపార్టెన్స్ మీకు తెలియదండి. బాడీ ఆహారం లేకుండా కూడా కొద్ది రోజులు ఉండగలదు, కానీ వాటర్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. మీరే ట్రై చేసి చూడండి. ఉపవాసం ఉండగలము, కానీ నీళ్లు లేకుండా ఉండడం అనేది చాలా చాలా డిఫికల్ట్. ఇంకోటి ఏంటంటే ఈ టైంలో మనం కరెక్ట్గా నీరు కనుక తీసుకోకపోతే కాన్స్టిపేషన్ సమస్యలు కూడా చాలా త్వరగా రావచ్చు. సో జాగ్రత్త. మరి పసిపిల్లలు కూడా ఉంటారు కదా, 6 నెలలు 7 నెలలు పాపలు, వాళ్ళకు కూడా మనం వాటర్ తాగించాలి. అంటే 8 months లోపు బ్రెస్ట్ ఫీడింగ్లో కనుక ఉంటే పర్వాలేదు. బ్రెస్ట్ ఫీడింగ్ కనుక మానేసి ఉంటే కంపల్సరీ మనం వాళ్ళకు కూడా వాటర్ పట్టిస్తేనే వాళ్ళ సిస్టమ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అనమాట వాటర్. సపోజ్ తల్లిపాల మీద ఉన్నారనుకోండి, దాంట్లోనే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిపోతూ ఉంటుంది. బయట పాలు పట్టేటప్పుడు మళ్ళీ మనం వాటర్ పట్టాలి. ఇంత ఇంపార్టెంట్ అయిన వాటర్ మనకు ఆనపకాయలో ఉంది కాబట్టి కంపల్సరీ మనం ఈ సీజన్లో అది వాడుకుంటే చాలా చక్కగా చక్కటి పోషక విలువలతో కూడినదిగా ఉంటుంది. టమాటో అంటారా, అది కూడా మనకి సీజన్కి చాలా ఇంపార్టెంట్. ఊరికినే అలా ఎండలోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చేస్తేనే మనం ట్యాన్ అయిపోతూ ఉంటాం, ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు టొమాటో మనకు స్కిన్ని కూడా చాలా చక్కగా కాపాడుతూ ఉంటుంది. సో ఇంకా ఇందులో తిరుగులేదండి. డెఫినెట్గా ఈ రెసిపీ చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక ఊరించే వంటలో చూసిన దాల్మాలోని పోషకాలు ఏంటంటే ఒక రోజుకి 2 daysకి కావాల్సిన కోటా వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి పప్పుతో పాటు పోపు తీసుకుంటున్నారనమాట. సో పోషక విలువలు అంటారా, ఓకేనండి. అంటే తినొద్దు, చాలా బ్యాడ్ అనే విధంగా అయితే లేదు. కానీ 10 వెజిటబుల్స్ మనం ఒక్కసారే వాడటం కంటే కూడా 4-5 వెజిటబుల్స్ అలా యాడ్ చేసుకుని ట్రై చేసుకుంటే కూడా బాగుండొచ్చు. అంటే ఇప్పుడు 10 మంది మాట్లాడితే మనకేం వినపడదు కదా, అలాగే బాడీ కూడా.
4-5 థింగ్స్ ఒక్కసారి తింటే కూడా సరిగ్గా అబ్జర్వ్ చేసుకోలేదన్నమాట. సో ఈ దాల్మా కూడా చాలా డిఫరెంట్గా ఉందండి, పేరు కూడా వెరైటీగా ఉంది, ట్రై చేసి చూడండి. ఇక మరో వంటకం వాంగి భరిత అండి. అంటే దాల్మా ఎంత డిఫరెంట్గా ఉందో వాంగి భరిత కూడా డిఫరెంట్గా ఉంది, ట్రై చేయొచ్చు. కాకపోతే మనం క్వాంటిటీ మీద మనం డెఫినెట్గా ఒక థాట్ అనేది ఉంచాలి. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు కనుక మనం కంపేర్ చేస్తే 3 కూడా డిఫరెంట్గా బాగానే ఉన్నాయి. ఆనపకాయ టమాటో కర్రీ కానివ్వండి, అలాగే దాల్మా కానివ్వండి, అలాగే వాంగి భరిత కానివ్వండి, 3 కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మనకున్న ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఆస్తమా ఉండొచ్చు, కొంతమందికి బీపీ ఉండొచ్చు. సో మన కండిషన్కి మనం ఎలా తీసుకోవాలనేది ఆ కాన్షియస్నెస్ మనకు ఎప్పుడు కూడా ఉండాలి. అంటే థైరాయిడ్ ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ఎవరికో ఒకరికి ఏదో ఒక సమస్య, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉండొచ్చండి, టెంపరీగా కూడా సమస్యలు ఉండొచ్చు. ఆ టైంలో కూడా మనం డైట్ మీద గమనం ఉంచితేనే చక్కటి డైట్ ఫాలో చేయగలము. రెసిపీ పరంగా చూసుకుంటే 3 కూడా చాలా బాగున్నాయి, తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఇవాళ వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. ఓకే అండి. ఆనపకాయ కర్రీ కానీ అన్ని వంటలు కూడా ఈజీగా ఉన్నాయి, అలాగే మన పార్టిసిపెంట్స్ చూపించిన వంటలు కూడా బాగున్నాయి. అవునండి. ఓకే అండి, చూసారు కదా ఇవాళ వంటలు, మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. అంతేకాదు మీ సలహాలు సూచనలు కూడా మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు బాయ్. బాయ్.